జపాన్లో 90 ఏళ్లు అంటే చాలా మంది ఆరోగ్యంగా ఈజీగా బతికేస్తారు. 90 ఏళ్ల వయసులోనూ పరుగులు తీస్తూ కనిపిస్తారు. కిడ్నీ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు వారు వేసుకునే పిల్ ఒకటి ఉంది. అదే జపాన్ మ్యాజిక్ పిల్. ఇంతకీ అదేంటి? 100 ఏళ్లు బతికే వరాన్ని ఇస్తోంది జపాన్ మ్యాజిక్ పిల్. అంత మహత్తున్న ఆ మ్యాజిక్ డ్రగ్ ఎక్కడ దొరుకుతుందో చెబితే ఎంత ఖర్చైనా కొనుక్కుంటా అంటారా? అది నిజానికి ఫ్రీగానే దొరుకుతుంది. ఆ పిల్ పేరు నడక. వివిధ అనారోగ్యాలను అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని నడకలే ఈ పిల్స్. జపాన్లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇక్కడి ప్రజలు అనుసరించే జపాన్ వాక్ లేదా ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ వాక్ ని దీర్ఘాయుష్యుకి కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని చేయటం కూడా తేలికే. 3 నిమిషాలు వేగంగా నడిచి ఆ తర్వాత 3 నిమిషాలు నిదానంగా రిలాక్స్డ్ గా నడిస్తే చాలట. దీన్నే మార్చి 5 సార్లు చేస్తే అదే జపాన్ వాక్. ఈ వాక్ తో కండరాలకి గుండెకి తగినంత ఆక్సిజన్ అంది అనేక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయట. అంతేకాదు 10 ఏళ్ల వయసు తగ్గినట్టుగా కూడా అనిపిస్తుందట. అందుకే మరి ఈ వాక్ ని అటు సెలబ్రిటీలు ఇటు సామాన్యులు కూడా ఇష్టంగా అనుసరిస్తున్నారు. జపాన్ వాక్ రోజుకు కనీసం 30 నిమిషాలు చేయాలి. వారానికి 4 రోజులైనా చేస్తే మధుమేహం మాయమైపోతుంది. రోజుకు 10,000 అడుగులైనా నడవాలని చెబుతున్నారు జపనీయులు. ఈ టైప్ వాకింగ్ ను 1960లోనే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు జపనీయులు. ఆ ఫలితాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రోజుకు 10,000 స్టెప్స్ వేస్తే మతిమరుపు, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరు. 13 రకాల క్యాన్సర్ వ్యాధులను దూరం చేస్తుంది. ఒకవేళ 10,000 స్టెప్స్ రోజు నడవడం కష్టమనుకున్న వారు 3,000 స్టెప్స్ తో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి. 8 అంకె ఆకారంలో 5 నిమిషాలు ఆపకుండా నడవడమే 8 వాక్. జిమ్, పార్క్, ఇల్లు ఎక్కడైనా సరే 8 ఆకారాన్ని గీసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కనీసం 8 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవు ఉండాలి ఆకృతి. కాస్త నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచి నడవచ్చు. పదే దిశను మార్చి నడిచే ఈ పద్ధతిలో మన ఏకాగ్రత పెరుగుతుందట. కండరాలకి చక్కని వ్యాయామం అంది గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.